మరొకసారి ఈ విధంగా మరి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. సో మనం సాధారణంగా మనల్ని ఎవరినైనా పలకరించినప్పుడో, మనం ఎవరినైనా కలిసినప్పుడో ఎలా ఉన్నారు అని అడిగితే దేవుని కృప వలన బానే ఉన్నాము బ్రదర్, దేవుని కృప వలన బానే ఉన్నాం సిస్టర్ అంటా ఉంటాం. మరి అనేక విధాలుగా మనము మన జీవితాల్లో ఆ దేవుని కృపను గుర్తు చేసుకుంటూ ఉంటాము, ఆ మాటను వాడుతూ ఉంటాం. అమెరికా దేశంలో అలాగే కొన్ని ప్రపంచ దేశాల్లో కూడా థ్యాంక్స్ గివింగ్ డే జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజున ప్రత్యేకంగా మనం ఏ విషయాల్లో కృతజ్ఞులై ఉన్నాము, ఎవరికి కృతజ్ఞులై ఉన్నాము, మనకి సహాయం చేసిన వారికో లేకపోతే మనకి చాలా బలపరిచిన వారికో మనము థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. అదేవిధంగా కుటుంబాలన్నీ కూడా దగ్గరగా వచ్చి చక్కగా క్రైస్తవులైతే ప్రార్థన చేసుకుని దేవునికి స్తుతులు అర్పిస్తూ ఉంటారు. మరి ఆయన మన పట్ల చూపించే కృపను బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. మరి ఈ సమయంలో కూడా మనందరం కూడా దేవునికి ఎంతో కృతజ్ఞులై ఉన్నాము. మన అనుదిన జీవితంలో కూడా మనం చాలా సార్లు దేవుని కృపను గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి కృప అంటే అసలు అర్థం ఏంటి? దేవుని కృప చాలా 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 ఉచితంగా ఆయన మనకి ఇస్తున్న కృప. దాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ ఉంటామా? లేక దేవుని కృప అన్న ఒక మాటగా దాన్ని మనము వాడుతూ ఉంటామా? దేవుని కృపను నిజంగా మనం తెలుసుకున్న వాళ్ళమైతే, దేవుడు ఎంత కృపగల దేవుడో మనకి తెలుసుంటే, ఆయన అందులో చాలా భయభక్తులు కలిగి ఉంటాం మనం. ఆయన కృపకు మనము చాలా విలువను కూడా ఇస్తాం. మరి కృప అంటే మనకు అర్హత లేనివి, యోగ్యత లేనివి దేవుడు అనుగ్రహించుట. మనం ఏమాత్రం అర్హులం కాదు. మన మన పిల్లలకి మనము చాలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము, చాలా పనులు చేసి పెడుతూ ఉంటాము. వాళ్ళు అర్హులా అంటే మన పిల్లలు కాబట్టి అర్హులే. కానీ అన్ని విషయాల్లోనూ మనం చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా మన పిల్లలకి అన్ని రకాలుగా మంచివి మరి ప్రపంచంలో మరి దొరుకు ప్రతి మంచి ఈవులు కూడా వాళ్ళకి ఇవ్వాలి అన్న ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా దేవుడు తన మహాకృప చేత మనకి ఎటువంటి అర్హత లేని వారమైనప్పటికీ, పాపములో మునిగి మనం చీకట్లో నడుస్తున్న పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేశాడు? తన మహాకృప చేత మనలను రక్షించుకున్నాడు. మరి అదే విధంగా ఇంకొక మాట మనం నీ కృపలో, నీ దయలో అంటూ కూడా మనం పాటలు పాడుతుంటాం కదా. అయితే దయ అంటే మన పైన దయ చూపించి, మనం ఒకటేమో అర్హత లేనిది, ఇంకొకటి అర్హత ఉన్నది. అర్హత అంటే మనం శిక్షార్హులం అయినప్పటికీ కూడా ఆయన దయ చూపించి ఆ శిక్షను మనకి వర్తింప చేయకపోవడం ఆయన దయకి సాదృశ్యంగా, సాక్ష్యంగా నిలుస్తుంది. మరి ఈ సమయంలో మనం దేవుని విషయంలో, దేవుని కృప విషయంలో మనకి ఎంత అవగాహన ఉంది అన్నది ఈరోజు చూద్దాము. మనందరికీ బాగా తెలిసిన విషయమే, అంశమే. దేవుని కృపతోనే మనం ప్రతి దినం కూడా నడుస్తూ ఉంటాం. అయితే ముందుగా కృపను గురించి మాట్లాడే ముందర మనం దేవుని స్వభావం గురించి తెలుసుకోవాలి. దేవుని స్వభావం ఎట్లా ఉంటుంది? కృప ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటి అన్న కొన్ని అంశాలు మనం ఈరోజు చూద్దాం. మొదటిగా దేవుని స్వభావం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన మనందరికీ కూడా కంటతా వచ్చిన అధ్యాయం ఇది. దాంట్లో 8వ వచనం చూద్దాం. 103వ కీర్తన 8వ వచనం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన దయాదాక్షిణ్య పూరుడు, దయగలిగిన వాడు, దీర్ఘశాంతుడు, శాంతిమూర్తి, చాలా కృప సమృద్ధిగా గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడేవాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఆయన మన మీద కోపగించుకునేవాడైతే, నేను ఇట్లా చెప్పాను, నువ్వు అట్లా చేసావు, మనం మన పిల్లల మీద అరుస్తూ ఉంటాం, వాళ్ళని గద్దిస్తూ ఉంటాం. మరి అంతగా దేవుడు గనక మనపై కోపం చూపిస్తే, మనల్ని గద్దించే పరిస్థితులు ఉంటే గనక మనం ఈ రోజున ఈ విధంగా మాట్లాడుకునే పరిస్థితులు ఉండవు. దేవుడు ఈ లోకాన్ని ఎప్పుడో అంతం చేసి ఉండేవాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. మనం చేసే పనుల వల్ల దేవుడు మనకి ప్రతీకారం చేయలేదు. మనం కూడా మన పిల్లల్ని
చూసి చూడనట్లుగా చాలా సార్లు క్షమిస్తాం. చిన్నపిల్లలు తెలియక చేశారులే అన్నట్టుగా మనం ఎట్లయితే చూస్తామో, అంతకు మించి లెక్కకు మించినంత కంటే తర్వాత వచనంలో మనం అది చూస్తాం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. మన దోషములను బట్టి మనకు దోషములను బట్టి ప్రతిఫలం ఇయ్యలేదు. ప్రతిఫలం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆకాశం ఎంత ఉన్నతముగా ఉంది. ఆకాశం ఎంత విశాలంగా ఉన్నది. మనం భూమిపై నుంచి చూసినప్పుడు ఆకాశంలో ఎగిరే పక్షులు గూడా మనకి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. లేదా మనం ఫ్లైట్‌లో వెళ్తూ ఉంటే భూమి మీద చూసే వస్తువులు గాని, భూమి మీద తిరిగే కార్స్ గాని, బసెస్ గాని, లేదా మనుషులు గాని మనకు కనిపించనంతగా చిన్నగా ఉంటారు. అంటే మనకి ఆ వ్యత్యాసం భూమికి, ఆకాశానికి ఉన్నంత దూరము, అంత విశాలము, దేవుని ప్రేమ అంతటి విశాలము, అంతటి లోతైనది అని ఇక్కడ ఆ కీర్తనాకారుడు చాలా చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. మరి అదే విధంగా మనం అనేక మార్లు కీర్తనల గ్రంథంలోనే అనేక మార్లు మనం చూస్తాము. కీర్తన గ్రంథంలో 107వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఆయన కృప ఈరోజు పొద్దున్న, రేపు పొద్దున్న, తర్వాత పోయేది కాదు. దేవుని కృప నిత్యము ఉండే కృప. మనము దేవుని యొక్క స్వభావాన్ని ఇంత చక్కగా చూస్తున్నాము. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన శాంతిమూర్తి, ఆయన చాలా మరి తర్వాత యెషయా గ్రంథములో కూడా మనము కొత్త స్వభావాన్ని చూస్తాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. మరి ఇక్కడ మనం చూస్తా ఉంటే యెహోవా దేవుడు మనల్ని కరుణించాలని చెప్పి ఆలస్యం చేయుచున్నాడు. దేనికి ఆలస్యం చేయుచున్నాడు? మనం చేసే తప్పులను, మనం చేసే పాపాలను కూడా ఆయన క్షమించడానికి మనతో చాలా పేషెంట్‌గా, చాలా ఓపిక కలిగి ఆయన మన కోసం ఓపికగా ఆలస్యం చేస్తూ, ఆయన న్యాయ తీర్పు తీర్చకుండా ఆ తీర్పులో మనల్ని శిక్షని మనకి ఇవ్వకుండా కూడా ఆయన చాలా ఓపికగా మనం ఆయన తట్టు తిరగాలని, ఆయనకి లోబడి ఉండాలని, ఆయనకి లోబడే జీవితం మనకి ఉండాలని చెప్పి ఆయన చాలా ఓపికగా చూస్తున్నాడు. మరి దేవుడు దయతో ఉన్నవాడు, కృపతో ఉన్నవాడు, మరి ఓపిక గల దేవుడు. ఆయన మరి ఇంతటి చక్కటి స్వభావం గల దేవుణ్ణి మనము స్తుతిస్తున్నాము. సో మనము దేవుని కృప అన్న మాట వాడినప్పుడు అది మన అర్హతను బట్టి వచ్చిన కృప కాదు. కేవలం ఆయన ప్రేమ వలన, ఆయన దయ వలన వచ్చిన కృప. దాన్ని మనం గుర్తించాలి. మన వాడుక మాటగా మనం దాన్ని వాడడానికి వీల్లేదు. ఆయన కృప అని అన్నప్పుడు ఆయన కృపకు సంబంధించి మనము చాలా కృతజ్ఞులమై, చాలా భయభక్తులతో ఆయన్ని స్తుతించేవారుగా మనం ఉండాలి. మరి యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 16, 17 వచనాలు మనం చూసినప్పుడు, ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప వెంబడి కృపను పొందితిమి. కృప వెంబడి కృప. ప్రతిదినం కూడా మనము కృపల వెంబడి కృపలు పొందుతూ ఉన్నాం. మనము లెక్కించలేని స్తోత్రములు చెల్లిస్తూ ఉంటాం దేవునికి కదా. ఆయన చేసిన మేలు, ప్రభా నీవు చేసిన ఉపకారములకు నేనేమి ఇవ్వగలను? ఇటువంటి కీర్తనలు, చక్కటి కీర్తనలు మనం పాడుతూ ఉంటాం. ఎందుకు అంటే ఆ కీర్తనాకారులు వాళ్ళ హృదయాల్లో నుంచి దేవుడు కలిగించిన తలంపులో నుండి దేవునికి ఏ విధంగా స్తుతి ఇవ్వగలము, దేవుణ్ణి ఏ విధంగా మనం ఆరాధించగలము అన్న ఆలోచనలోంచి వచ్చిన మాటల ద్వారా మనము ఆ పాటల్ని చూస్తున్నాము. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. మనము పాత నిబంధన గ్రంథంలో మోషే ధర్మశాస్త్రంను చూసినప్పుడు మనకు అనేకమైన ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ ఆజ్ఞల ద్వారా మనం ఇప్పటికీ కూడా చూస్తుంటాము. లీగలిజం అనే ఒక మాటను మనము చూసుంటాము ఆ చర్చ్ హిస్టరీలో. మరి లీగలిస్టిక్ గా మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు, అలా చేస్తే ఇట్లాగా దేవుడు కోపిస్తాడు, ఇలా చేయొద్దు, ఇట్లాంటి ఒక ఆజ్ఞలతో కూడిన నిబంధన కాకుండా
కృపయు సత్యమును క్రీస్తు ద్వారా మనకు కలిగెను. ఆయన కృప లేనిదే, ఆయన సత్యం వాక్యము మనకి తెలియందే మనము రక్షింపబడిన వారమై ఉండము. మరి ఈ దినాన విశ్వాసులుగా ఈ రకంగా మనం కలుసుకొని ఆయన స్తుతించే భాగ్యం మనకి ఉండదు. ఎందుకంటే మనము ఆజ్ఞల ద్వారా మనము న్యాయ తీర్పు మనపై జరిగితే మనం ప్రతి ఆజ్ఞను కూడా అతిక్రమించిన వాళ్ళమే అవుతాం. మరి అటువంటి ఆజ్ఞ అతిక్రమము చేసిన వారముగా మనము శిక్షార్హులము. కానీ దేవుని దయ వలన, దేవుని కృప వలన ఆయన మనలను కరుణించి మరి అటువంటి శిక్ష మనకు వెయ్యకుండా కేవలం ఆయన కృప చొప్పున ఆయన మనలను రక్షించుకొని ఈ విధంగా మనలను ప్రియ బిడ్డలుగా ఎంచుకొని ఉన్నాడు. మరి ఆహ్, ఇంక తర్వాత మొదటి అంశంగా నేను దేవుని స్వభావం గురించి మాట్లాడాం. రెండవ అంశంగా దేవుని కృప వలన మనము రక్షించబడ్డాము, నీతిమంతులుగా ఎంచబడ్డాము. కేవలం దేవుని కృప వలనే మనము రక్షించబడ్డాము. మనకు అనేకమైన ఆలోచనలు మన వాక్యాన్ని చదువుతూ కూడా మనకి ఆహ్, డిఫరెంట్ డినామినేషన్స్‌లో లేదా డిఫరెంట్ థియలాజికల్ అండర్‌స్టాండింగ్‌లో చాలా మంది చాలా రకాలుగా చాలా విషయాలు చెప్తూ ఉంటారు. మనం మరి ఈ లోకంలో ఉన్న అనేకమైన మతాలను మనం పరిశీలిస్తే లోతుగా వారు చేసిన క్రియల వలన వారికి రక్షణ వస్తుందనో, లేక పుణ్యం వస్తుందనో, ఈ విధంగా చేస్తే మీ కుటుంబానికి శాంతి జరుగుతుందనో, హ్మ్. మరి మీకు పుణ్యం వచ్చి మరొక జన్మలో మీరు మంచిగా పుడతారనో, ఈ రకంగా చేస్తే మీకు మంచి ఆహ్, ధనలాభం వస్తుందనో, అనేకమైన ఆహ్, లోక సంబంధికమైన విషయాల్లో మీకు అటువంటి ఆలోచనలు కూడా మరి క్రైస్తవ్యంలోకి ఈ రోజున వస్తూ ఉన్నాయి. ఆహ్, సో, అలాంటి ఆలోచన మనము కలిగి ఉండకూడదు. కేవలం మనము చేసే పనుల వలన మనకు రక్షణ కలగలేదు. మనము ఎఫెసీయులకు 2వ అధ్యాయం చూసినప్పుడు దాంట్లో ఒక 2 సార్లు మనం కృప గురించి చూస్తాం. మొదటిగా 5వ వచనంలో కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనము రక్షింపబడ్డాము అంటే అది కేవలము దేవుని కృప. మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యందు నమ్మకం ఉంచి, ఆయన యెడల విశ్వాసం ఉంచి, ఆయననే మన రక్షకుడు, ఆయన మన కొరకు శిలువ మరణం చెంది, తన పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపములను కడిగివేసి మనలను పరిశుద్ధపరిచి ఉన్నాడు అన్న ఆలోచన, అటువంటి అండర్‌స్టాండింగ్ కలిగి ఉంటే మాత్రమే, ఆ విధంగా మనము అర్థం చేసుకొని, ఆయనను మన స్వంత రక్షకునిగా అంగీకరించి, ఆయనకు లోబడే జీవితం కలిగి ఉన్నవారు మాత్రమే రక్షింపబడి ఉన్నారు. ఆయన కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. మనకి అటువంటి ఆలోచన రావడానికి, అటువంటి అండర్‌స్టాండింగ్ రావడానికి కూడా దేవుని కృపే కారణము. ఆయన కృప చేత మన హృదయాలు వెలిగించబడి, చీకట్లో నుండి మనము వెలుగును చూసి, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను, ఆయన దయను మనం అర్థం చేసుకునే ఆలోచన శక్తిని మనకి దేవుడే కల్పిస్తూ ఉన్నాడు. మరి ఇది ఎంత గొప్ప వరం. ఇది మీ వల్ల కలిగినది కాదు. మరి మిగతా మతాల్లాగా లేకపోతే మిగతా ప్రపంచంలో అనేక మంది అనుకుంటున్నట్టుగా వారు చేసే పనుల వలన వారికి మంచి కాదు. మనం ఎంత మంచి చేసినా కూడా మంచి జరుగుతుంది. కానీ మనము రక్షింపబడే పరిస్థితులు ఉండవు. మనము అర్హులమే కాదు. అటువంటి అర్హతే మనకి లేదు. కానీ అటువంటి అర్హత లేని వారికి దేవుని కృప వలన అటువంటి గొప్ప వరము దేవుని బిడ్డలుగా మనము పొందుకొని ఉన్నాము. మరి మరొకసారి మనము దేవుని కృప అన్న మాటను వాడుకుంటున్నప్పుడు ఆయన కృప ఎంత గొప్పది, ఎంత విస్తారమైనది, ఎంత విశాలమైనది అన్నది, ఎంత లోతైనది అన్న విషయాన్ని మనము తెలుసుకొని, గుర్తుపెట్టుకొని ఆయనకు లోబడే వారంగా మనం ఉండాలి. మరి రోమీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయము చూసుకుంటే మరి అదే సమయంలో దేవుని కృప, దేవుని దయ, దేవుని ప్రేమను మనము ఎంతగా అనుభవిస్తూ ఉన్నామో అది ఎంతటి తీయటి అనుభవం మనకి. అదే విధంగా అది చాలా గంభీరమైన అంశం. దాన్ని మనము చాలా సీరియస్‌గా తీసుకొని ఉండాల్సి ఉంటది జీవితంలో. తీసుకున్నప్పుడే, దాన్ని అర్థం చేసుకున్నప్పుడే మాత్రమే మనకు ఆ కృప యొక్క విలువ మనకు తెలుస్తుంది. దాని విశాలము, దాని వెడల్పు, దాని లోతు మనకి తెలుస్తాయి. మరి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనము 20వ వచనం చూసినప్పుడు, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. మనకి ఆజ్ఞలు, నువ్వు దొంగిలించకూడదు, ఏం చేయకూడదో, ఏది పాపమో మనకు తెలుస్తుంది. నువ్వు నేత్రాశ కలిగి ఉండొద్దు, మనకి మన పాపం ఏంటో మనకు తెలుస్తుంది. కానీ ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అదేంటి? అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. మనం ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామో, మన స్వనీతి వలన కాదు, మనం చేసే క్రియల వలన కాదు, మనం చేసే మంచి పనుల వలన కాదు, మనం ఎవరికో పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ అని చెప్పడం వల్ల వచ్చేది లేదు, మనం ఎవరినో మంచిగా పలకరించడం వల్ల మనలో మంచి రాదు. కానీ దేవుని కృప వలన మాత్రమే, ఆయన పైన అది యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. మరి ఎవరు ఏ రకంగా మనకి చెప్పినా కూడా, పలానా మీరు చేస్తే గనక మీరు రక్షింపబడతారు, లేదా మనలో మారు మనసు కలగకుండానే, మనలో క్రీస్తు ఎడల విశ్వాసము లేకుండానే మనం వెళ్ళి నీళ్ళలో మునిగి బాప్తిసం తీసుకున్నంత మాత్రాన కూడా మనం రక్షింపబడిన వారం కాదు. ఈ రోజుల్లో మరి ఇటువంటి ఆలోచన కలిగి చాలా మంది ఉంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము, చాలా ఆలోచించదగిన విషయము. మరి మనం ఎప్పుడు తీసుకుంటాం? బాప్తిసం ఎందుకు తీసుకుంటాము? దేవుని బలలో ఎందుకు పాలు పంపులు పొందుతాము? మొదటిగా మనము మారు మనసు పొందిన వారమై, క్రీస్తునందలి విశ్వాసము కలిగిన వారమై ఉన్నప్పుడు, ఆయనతో సహవాసాన్ని మనము కోరుకుంటున్నప్పుడు, ఆ రక్షణ భాగ్యాన్ని, అటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుకున్నప్పుడు, దానికి రిజల్ట్‌గా మన మన రక్షణకు వచ్చే రిజల్ట్‌గా మనము బాప్తిసం తీసుకుని ప్రపంచానికి మనం చాటి చెప్తూ ఉంటాం. వి ప్రొక్లైమ్ Christ Jesus in front of everyone, that we will testify that he is our savior. దేవుడు యేసైనా యేసుక్రీస్తునందలి మేము విశ్వాసం ఉంచాము అని మనము బాప్తిసము ద్వారా ప్రపంచానికి మనము చాటి చెప్తాము. అదే విధంగా ఆయన మనకి ఇచ్చిన ఆ 2 ఆర్డినెన్సెస్ లో, ఒకటి బాప్తిసము, ఇంకొకటి ఆయన బల్లలో పాలు పంపులు పొందుకుంటా. మరి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి, మీ హృదయాల్లో పరిశీలన చేసుకొని, ఈ రోజున మీరు దేవుని యందు, యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి మీరు విశ్వాసులుగా, రక్షింపబడిన వారుగా మీరు ఉన్నారా? లేక నామకార్థ క్రైస్తవులుగా, లేదా మరి లోకం అనుకుంటున్నట్టుగా నేను మంచివాడిని, నా మంచితనమే నన్ను కాపాడుతుంది, నేను చాలా చేశాను, నేను సంఘంలో చాలా చేశాను, దాని ద్వారా నేను రక్షింపబడ్డాను అని అనుకుంటే గనక, మరి ముఖ్యంగా మనము కొద్ది రోజుల్లోనే రేపటి దినాన్ని నుంచి అనుకుంటా, లేకపోతే ఆల్రెడీ మొదలై ఉంటాయి క్రిస్మస్ సంబరాలు. ఊరంతా సంబరాలే జరుగుతూ ఉంటాయి. కానీ ప్రపంచమంతా సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఆ సంబరాలకు మూలం ఏంటి అన్నది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి తర్వాత రోమీయులకు 3:22 తర్వాత 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎటువంటి భేదం లేదు. ఎవరు మంచి చెడ్డ అన్నది ఇక్కడ లేదు. ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి, ఎటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుని మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. సో మనం మొదటిగా దేవుని స్వభావం చూసాము,
మనం ఏ విధంగా రక్షింపబడ్డామో చూసాము. ఆ రక్షణ ద్వారా వచ్చే నీతిని మనం చూస్తున్నాము. మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చిదిద్దుతూ ఉన్నాడు. మరి ఇటువంటి గొప్ప కృపను మనము దేవుడు ఈ రోజున మనకి ఇచ్చున్నాడు. మరి ఈ సమయాన్ని కూడా మనం మరొకసారి అటువంటి గొప్ప సత్యాలను మనం తెలుసుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ మహా కృపను బట్టి నేను ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాను. 2వ తిమోతికి రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో కూడా మనము ఈ వాక్యాన్ని చూస్తాం. 9వ వచనంలో, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు, తన స్వకీయ సంకల్పము, ఆయన సంకల్పము అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు. అనాది కాలం నుండి ఆయనకున్న సంకల్పం ఏంటి అంటే మనం నశించిపోకూడదు. ఆయన కృప అనాది కాలం నుంచి ఉన్నదే. మనము పాపములు చేస్తాం. మన బిడ్డల గురించి మనకు తెలుసు. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి మొదటిగా చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే వాళ్ళు చెప్పే మొదటి మాట నో అనో, లేదు అనో, చెయ్యను. మనకి వ్యతిరేకంగా వచ్చే సమాధానాలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మనం ఒకటి చేయమంటే వాళ్ళు ఒకటి చేస్తా ఉంటారు. అదే విధంగా మనం కూడా మనం పుట్టిన దగ్గర నుంచి మనం పెద్దవాళ్ళం అయినప్పటికీ కూడా ప్రతి దినము మనము దేవునికి వ్యతిరేకులుగా, లోక సంబంధికులుగా, లోకానికి స్నేహితులుగా, దేవునితో వైరం పెట్టుకునేవారుగా ఉంటూ ఉంటాం మనం. కానీ దేవుడు తన మహాకృప చేత, తన ప్రేమ చేత, తన దయ చేత, తన స్వకీయ సంకల్పమును బట్టి ఆయన అనాది కాలంనే క్రీస్తు యేసునందు మనకు ఇంతటి కృపను అనుగ్రహించి, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన ఇటువంటి పిలుపు మనకిచ్చిన పిలుపు పరిశుద్ధమైన పిలుపు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు గనక మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఆ క్రీస్తు యేసును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. ఆయన మరణము ద్వారా, ఆయన జన్మ ద్వారా, తర్వాత ఆయన మరణము ద్వారా, మరి ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా మనకి దేవుడు రక్షణ అనుగ్రహించెను. మరి 2వ అంశమైంది. 3వ పాయింట్‌గా ఇక్కడ దేవుని స్వభావం చూసాం. దేవుని కృప వలన మనం రక్షించబడిన వారమై చూసాము. మరి దేవుని కృప వలన మనము విశ్వాసులుగా మనల్ని ఆయన తీర్చిదిద్దాడు. విశ్వాసులుగా మనల్ని ఎంచుకున్నాడు. మరి ఎంచుకున్న తర్వాత ఏమవుతుంది? చాలా మంది అనుకున్నట్టుగా వారికున్న ఒక అపోహ ఏంటి అంటే, మనము చర్చికి వెళ్ళడం వల్ల మనకి మంచి జరుగుతుందనో, ఒక పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవడం వల్ల మంచి జరుగుతుందనో, అంతటితో మన కష్టాలన్నీ తీరిపోతాయనో, మన కన్నీళ్ళన్నీ తుడిచేస్తాడనో, ఇట్లాంటి ఆలోచనలుంటాయి. నిజమే. ఇంతటి కృప కలిగిన దేవుడు, ఇంతటి ప్రేమ కలిగిన దేవుడు మన కన్నీళ్లను తుడిచే దేవుడే. మనలను ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉండే దేవుడే. కానీ మనము ఆయనలో బలపడాల్సింది అవసరం కూడా ఉంది. అదేవిధంగా మనము ఆయనకి లోబడి జీవిస్తూ, ఆయనలో బలపడుతూ మనము వి హావ్ టు మెచ్యూర్ ఇన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అది ఎట్లా జరుగుతుంది? రోజు ఒకే విధంగా మనకి ఏ కష్టము, ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందా అంటే కాదు. మూడవదిగా మనము దేవుని కృప వలన మనం బలపరచబడతాము. అది ఏ విధంగా అన్నది కొన్ని వాక్యాలు చూద్దాం. 1 పేతురు మొదటి అధ్యాయంలో 5వ వచనం నుండి చదువుతాను నేను. కడపరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మనకి మన స్వాస్థ్యం గురించి చక్కటి అవగాహన ఉంది. అది భద్రపరచబడి ఉంది. విశ్వాసులుగా మనకి ఆ విషయము తెలిసినదే. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. సో మనము
బంగారాన్ని ఏ విధంగా అయితే కాల్చి దాన్ని శుద్ధపరిచి దాన్ని మనం ఒక మంచి ఆర్నమెంట్ గా చేయడానికి ఎట్లా అయితే సానబెడతారో ఆ విధంగా మన విశ్వాసము బలపడడానికి కూడా మనకి కొన్ని శోధనలు వస్తాయి. ఆ శోధనల నుండి మనం ఏం చేయాలి? యాకోబు పత్రికలో రాసిన విధంగా ఆ శోధనలను మనం జయించాలి. ఆ ఆ శోధనల నుండి మనం పారిపోవాలి. మరి ఆ విధంగా ఆ శోధనలకు లోనవ్వకుండా మనము మన దేవుని యెడల ఆహ్, లోబడి మనం ఎంతగానో ముందుకు వెళ్ళాలి. దానివల్ల మనకు జరిగేదేంటి? మనకి నిత్య జీవం కలుగుతుంది. అటువంటి నిరీక్షణ మనకుంది. మరి మనము ఆ దినాన్న మనము మెప్పును, మహిమయు, ఘనతయు మనకు కలుగటానికి కారణమగును. మనము ఇటువంటి కష్టాల గుండా, ఇటువంటి శోధనల గుండా మనము వెళ్ళినప్పుడు దేవుని కృప ఏ విధంగా మనలను రక్షించి నడిపిస్తుందన్నది మనము చూస్తాము. అదే విధంగా మనము మరి నాలుగవదిగా దేవుని కృపయే మనకి అన్ని పరిస్థితుల్లో చాలును. మొదటిగా మనము దేవుని కృపను బట్టి తెలుసుకున్నాం. దేవుని మరి మనము మన విశ్వాసములో మనం బలపరచబడాలి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం గదా! అదే విధంగా మరి ఈ విశ్వాసంలో మనం బలపడాలి అంటే, మన విశ్వాస జీవితంలో కొనసాగాలంటే, మళ్ళా మొదటికి మన శక్తి వల్ల మనం చేయగలిగింది చాలా తక్కువ. మన శక్తి వల్ల మనము కొద్ది రోజులు, కొద్ది సమయాలు, కొద్ది పరిస్థితుల్లో దేవుడు కొన్ని అలౌ చేస్తాడు. ఆయన కొన్ని కొన్ని విషయాల్లో మనం చేసే పనులను అలౌ చేస్తాడు. కానీ అంత మాత్రాన మనంతటగా మనల్ని మనం గొప్ప చేసుకుంటే అది తప్పవుతుంది. ఎందుకంటే దేవుని కృప వలన మాత్రమే మనం రక్షింపబడ్డాము. దేవుని కృప వలన మాత్రమే మనం బలపడతాము. అదేవిధంగా దేవుని కృప వలన మాత్రము ఆయన కృప మనకి అన్ని పరిస్థితుల్లో కూడా అదే సరిపోతుంది. ఆయన చాలిన దేవుడుగా మనకున్నాడు. మరిప్పుడు మొదటిగా మనము ఇంతకు ముందు చదువుకున్నట్లుగా 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో పౌలు భక్తుడు మరి చక్కగా తన ఆలోచనను మరి ఇక్కడ మన ముందు ఉంచుతున్నాడు. 7వ వచనం నుండి చదువుతాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము. ఆయనకు అనేక ప్రత్యక్షతలున్నాయి. ఆయనకు అనేకమైన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. వాటన్నిటి వలన పౌలు భక్తుడు ఆయన హెచ్చిపోకుండా హెచ్చిపోకుండు నిమిత్తము ఆయనకు శరీరంలో ఒక ముల్లు కలిగిందంట. ఆయన శరీరంలో ముల్లు కలిగిందా? లేక ఆయన సహవాసంలో, ఆయన మినిస్ట్రీలో ఆయనకు వ్యతిరేకులు ఉన్నారా? అన్న విషయంలో ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఆయన్ని శోధిస్తూ ఆ శోధనని జయించడానికి మరి ప్రభువైన క్రీస్తు కృప సరిపోతుందని మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. ఆయనను పౌలు భక్తుడు, అంతటి మహాభక్తుడు, దేవుని యొక్క అపోస్తలుడు, ఆయన సువార్తను మరి ఆ ప్రపంచ దేశాలకు మరి చాటి చెప్పిన వానికి కూడా సాతాను యొక్క శోధనలు లేదు. మరి మన జీవితాల్లో కూడా మనం అనుదినము చాలా శోధనలు చూస్తుంటాము. ఆ శోధనలకి లొంగి మనము లోకాన్ని తట్టు తిరుగుతున్నామా? లేక దేవునిలో బలపడుతున్నామా? దేవుని వాక్యం అయితే మనకి ఆ శోధనలు కలుగుతాయి. కానీ ఆ శోధనలు మన మంచికి, మనల్ని బలపరచడానికి మాత్రమే అని చెప్తున్నాయి. మనల్ని రక్షించుకున్న దేవుడు మనల్ని ఊరికే విడిచిపెట్టువాడు కాదు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. మరి ఈ విధంగా మనం 8వ వచనం చూస్తే, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. ఏ విషయము? ఆ శోధన, ఆ ముళ్ళు, ఆ శరీరంలో ఉన్న ముళ్ళు పోవాలని చెప్పి ఆయన ముమ్మార్లు ప్రభువుని వేడుకుంటుని. మన ఇక్కడ ఒక చిన్న విషయం గమనిస్తే, గెత్సెమనే తోటలో మన ప్రభు అయిన క్రీస్తు కూడా, తండ్రి ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించు అని అడిగున్నాడు. ఆ సమయంలో అది శోధనే. కానీ తండ్రి తన చిత్తంలో, తన అనాది కాలంగా తనకున్న సంకల్పంలో ఆయన శిలువ మరణం చెంది తన పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తే గాని మనకు రక్షణ ఉండదని మన కొరకు, మీ కొరకు, నా కొరకు మన ప్రభువైన క్రీస్తుని బలియాగంగా ఆయన శిలువ మరణము ద్వారా, తర్వాత ఆయన మాట ఇచ్చినట్టుగా తన పునరుద్ధానము ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. మరి ఇంతటి మహాకృప, ఇంతటి లోతైన అంశాన్ని మనము
మన జీవితాల్లో పొందుకొని ఉన్నామో ఆ విషయమై మనం చాలా జాగ్రత్త వహించి విశ్వాసులుగా ఆయనకు దేవునికి లోబడి అటువంటి జాగ్రత్త కలిగి మనము నడుచుకుంటూ ఉండాలి. మరి ఇక్కడ 9వ వచనంలో చూస్తే ముమ్మార్లు మరి ఆయన వేడుకున్నప్పుడు అపోస్తులైన పౌలుకి ప్రభువైన యేసు ఏం చెప్పాడు? అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. నీ బలహీనతలో, నీకొచ్చే శోధనల్లో, అయ్యో ప్రభా ఎందుకు ఇలా జరుగుతుంది? నేను నిన్ను నమ్ముకున్న తర్వాత నాకు ఎందుకు ఇలా అవుతుంది? అన్నటువంటి బలహీన పరిస్థితుల్లో, లేదంటే నీ చుట్టూ వారు నిన్ను బలహీనపరుస్తున్నప్పుడు, నిన్ను దూషిస్తున్నప్పుడు, నువ్వు ఒంటరివాడివయ్యే పరిస్థితులు ఉంటాయి. నీ కుటుంబంలోనే నీకు శత్రువులు ఉన్నప్పుడు, లేక నీ స్నేహితుల్లో నీకు శత్రువులు ఉన్నప్పుడు, నీ చుట్టూతా ఇన్ని శోధనలు జరుగుతున్నప్పుడు, కేవలం మనం మోకాళ్ళ మీద ప్రార్థించి దేవుని యొద్దకు మనం చేరి లోబడి ఆయనతో మనం ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థనలు ఆలకించే దేవుడు కనుక ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? నీ బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణమగుచున్నది. నీ బలహీనతలలో నన్ను ప్రార్థించినప్పుడు నా కృప నీకు సరిపోతుంది. కేవలం నా కృపే చాలు. ఈ శోధనల గురించి నువ్వు అంతగా ఆలోచన చేయాల్సిన పని లేదు అని చెప్పి మరి ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటాడంటే, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేనెప్పుడు బలహీనుడేనో ఇప్పుడే బలవంతుడేనో గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించున్నాను. మరి విశ్వాసులుగా మన విశ్వాస యాత్ర కొనసాగిస్తున్నప్పుడు వచ్చే కొన్ని చిన్నపాటి ఇబ్బందుల్లో మనం ఏం చేయాలి? దేవునిపై ఇంకా ఆనుకొని మరి ఆ ఇబ్బందుల్లో కూడా ఆయన స్తుతిస్తూ we rejoice even through our sufferings and even through our blessings, right? సో ఆ విధంగా మనం ముందుకు సాగిపోతుండాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే మనకు ఆయనపై నమ్మకం ఉన్నప్పుడు, మనం ఆయనపై విశ్వాసం ఉంచినప్పుడు. మరి యేసు ప్రభు శిష్యుల్లో మరి పేతురు సముద్రంలో మరి నీళ్లపై నడవడానికి ప్రయత్నించినప్పుడు ఏం చేస్తాడు? ఆయన విశ్వాసం కోల్పోయి ఆయన నీట మునిగే పరిస్థితి వస్తుంది. అటువంటి విశ్వాసం మనము కలిగి ఉండకుండా చాలా బలమైన విశ్వాసులుగా మనం ఉండాలి. దేవునిపై నమ్మకాన్ని మనము ప్రతిదినము కూడా పెంచుకుంటూ ఉండాలి, ఆయనలో ఎదగాలి. మరి ఇటువంటి మహాకృప, ఇటువంటి మహాభాగ్యము ఎటువంటి వారిపై ఉంటుంది? దేవుని కృప ఎవరిపైన ఉంటుంది? 5వ అంశంగా దేవుని కృప ఎవరిపైన ఉంటుంది? మరొకసారి మనం కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం మనం చూసుకున్నప్పుడు 17వ వచనము 18వ వచనం చూద్దాం. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. ఎవరి వల్ల ఉంటుంది? ఎవరి పైన ఉంటుంది దేవుని కృప? ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచునంట. మరి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల, ఆయన యందు నడుచుకొని ఉండడం వల్ల ఏం జరుగుతుంది? మనకి కాదు, మన పిల్ల పిల్ల తరములు మనము యెహోవాను సేవించువారుగా, యెహోషువ ఏ విధంగా అయితే చెప్తాడో, నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించదము, మీరందరూ మరి ఏం చేస్తారో మాకు తెలియదు అని ఆయన చివరి ఘట్టంలో ఆయన ఏ విధంగా అయితే దేవుని పట్ల తన ప్రేమను చూపించుకుని ఉన్నాడో, ఆ విధంగా మనము మన కుటుంబాల్లో విశ్వాసులుగా, దేవుని నిబంధనలు గైకొనేవారుగా, యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ఉంటే మన పిల్లలు కూడా దాన్ని చూసి అనుసరించేవారుగా ఉంటారు. మరి వారి పిల్లలు పిల్ల పిల్లల తరమున ఆయన కృప మనపై ఉంటుంది. అదేవిధంగా మనం 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము చూసుకుంటే అందులో 9వ వచనంలో చివరి భాగంలో, మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును.
ఆయన కరుణా కటాక్షంలో కలిగిన దేవుడు. ఆయన అనాది సంకల్పము నుండే మరి మనలను రక్షించుకోవాలన్న సంకల్పముతో ఆయన కృప చేత, ఆయన దయ చేత, ఆయన కరుణ చేత, ఆయన ప్రేమ చేత మనలను ఆయన ప్రియ బిడ్డలుగా ఎంచుకొని ఉన్నాడు. మనం ఏం చేయాలి? మనం చేయాల్సిందల్లా ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. మరి చక్కటి విధంగా మరి దేవుని వాక్యం మనకు ఎన్నో అంశాలను తెలియజేస్తుంది. నేను కొద్ది నిమిషాల్లో ముగిస్తాను. చివరిగా ఇంతటి కృప, ఇంతటి మహాకృప, ఇంతటి విశాలమైన కృప, ఇంతటి లోతైన కృపను, ప్రేమను మనం పొందుకుంటున్నాం. కానీ మనం ఏ విధంగా నడుచుకోవాలి? ఆల్రెడీ మనం చూసాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని చూసాము. మరి ఇక్కడ మనం కొన్ని వచనాలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 23వ వచనం మనందరికీ తెలిసినదే. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మనము చేసే పాపముల వలన మనము నిత్య మరణానికి అర్హులము. కానీ దేవుని కృపావరము అయిన మన ప్రభు అయిన క్రీస్తు వలన మనకి నిత్య జీవం పొందుకుంటున్నాము. మన జీవితాల్లో పాపం అనేది ఉండే పరిస్థితి లేదు. మనము పాపంలో ఇంకా మనము ఉంటే పాపం నుండి మనము దూరం అవ్వాలి. మరి ఇంకా మనం ఏ విధంగా ఉండాలి అంటే, మన పాపానికి దూరంగా ఉండాలి. రెండవదిగా 1 పేతురు 4వ అధ్యాయంలో దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయడి. ఒకడు బోధించిన యెడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన యెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక అని ఇక్కడ మన పేతురు రాస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన దేవుడు మనకిచ్చిన తలాంతులను ఒకరిని పట్ల ఒకరము వాటిని ఉపయోగించుకుంటూ, ఇంగ్లీష్ లో మరి ఇక్కడ చక్కటి మాట ఉంది. ఇక్కడ 1 పేతురు 4:10లో ఈచ్ ఆఫ్ యూ షుడ్ యూజ్ వాట్ ఎవర్ గిఫ్ట్ యూ హ్యావ్ రిసీవ్డ్ టు సర్వ్ అదర్స్ యాజ్ ఫెయిత్ఫుల్ స్టూవర్డ్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఇన్ ఇట్స్ వేరియస్ ఫార్మ్స్. మనకి దేవుని కృప వలన, దేవుని కృప చేతన మనకి అనేకమైన వరాలు ఆయన ఇచ్చున్నాడు. ఆత్మీయ వరాలు ఆయన ఇచ్చున్నాడు. వాటిని మనము ఒకరిని ఒకరు మనము సర్వ్ చేసుకోవడానికి, లేదా ఒకరిని ఒకరు మనము ఒకరి పట్ల ఒకరము ప్రేమ కలిగి ఉండడానికి మనం ఉపచారం చేసుకుని వారి పట్ల మనం చక్కటి అవగాహన కలిగి దేవుని కృపను చక్కగా మనము యాజ్ ఫెయిత్ఫుల్ స్టూవర్డ్స్, నమ్మకము కలిగిన సేవకులుగా మనము ఉండాలి అన్న వాక్యము ఇక్కడ చెప్తూ ఉంది. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం 8-9 వచనాలు చూసాం ఇంతకు ముందు. 10వ వచనంలో మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనల్ని రక్షించుకున్న తర్వాత మన జీవితాల్లో కొన్ని మార్పులు వస్తాయి. మరి దేవుడు ఇచ్చిన ఆత్మవరాల ద్వారా మరి మనము కొన్ని సత్క్రియలు చేయుటకు ముందుగానే ఆయన మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. మరి మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయినాం. వీఆర్ హిస్ వర్క్మెన్షిప్. ఆయన మరి ఆ విధంగా మనము దేవుని సంఘంలో, దేవుని ప్రజల యొద్ద మనం సేవ చేస్తూ, ఒకరినొకరు సేవ చేసుకుంటూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని సంఘాన్ని బలపరుస్తూ మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి అన్నది దేవుని ఆకాంక్ష. అదేవిధంగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనం చూస్తే, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలనని
మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొనెను. మనము మరి ఎటువంటి భక్తిహీనత లేకుండా ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. మనము శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండాలి. మరి మన కొరకు తన్ను తానే అర్పించుకున్న ప్రభువైన క్రీస్తుని కృపను పొందుకుంటూ మనము ఇంకను లోకంలోని స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ మనము ఉండకుండా మరి మనము ఆయన పట్ల నమ్మకం కలిగి ఆయన కృపలో మనము ఆయన యందు నీతిమంతులుగా తీర్చబడిన వారంగా ఆయనకు లోబడి ఉండి మనం జీవిస్తూ ఉండాలి. అదేవిధంగా మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మరి మనం ఈ విధంగా దేవుని యెడల భయముతోనూ భక్తితోనూ లోకానికి దూరముగా మనం ఉంటూ ఉంటే మనం ఏం చేయొచ్చు, దేవుడు మనకి ఏమి ఇచ్చున్నాడు అన్నది చూద్దాం. 15వ హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుతాము. ఆయన కృపాసనము మనకి ఎల్లవేళలా అవైలబుల్ గానే ఉంటుంది. మరి ఆయన కృపాసనం దగ్గరికి మనం వెళ్ళి ఆయనను స్తుతించి ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన మన మనవులు వినే దేవుడు గనుక మరి మనము మొదటిగా ఈ లోక ఆశలకు, ఈ లోక సంబంధమైన విషయాలకు మనం దూరంగా ఉండాలి. మనం దేవునికి లోబడి ఉండాలి. మనం దేవుణ్ణి ప్రార్థించే వారిగా ఉండాలి. మరి ఆయన కృపాసనానికి మనకి చక్కటి సమయోచితమైన సహాయం మనకు పొందుకోవడానికి ఆయన కృపాసనము వద్దకు వెళ్ళడానికి మనకి ఆయన ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చున్నాడు. మరి ఇంకను మనం చాలా వాక్యాలు ఇక్కడ చూసుకోవచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చివరిగా ఇది చూద్దాము. 11వ వచనంలో, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. మరి ఇక్కడ మరొకసారి పౌలు భక్తుడు తన జీవితంలో తను అన్ని పరిస్థితుల్లో ఉన్నాను, దీన స్థితిలో ఉన్నాను, సంపన్న స్థితిలో ఉన్నాను, మరి ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన కేవలం దేవుని కృపను ఆధారం చేసుకుని దేవునిపై ఆధారపడుతూ ఆయన జీవిస్తున్నాడు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని చెప్తున్నాడు. మరి మనము బలహీనులము అని మనం అనుకోవచ్చు, మనం బలహీన పరిస్థితుల్లో ఉండొచ్చు, మన జీవితాల్లో రోజువారీ జీవితాల్లో అనేకమైన శోధనలు కలగొచ్చు. కానీ మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే మనము బలవంతులము. దేవుడు మరి ఈ కొద్ది మాటలు కూడా దీవించి మన జీవితాల్లో ఆయన కృపతో మనల్ని ఇంకనూ నింపి మనల్ని నడిపించి మరి మనలను మరింతగా బలవంతులుగా చేస్తాడని, దేవుని కృప మనందరిపై ఉండి ఆయనలో మనం అందరం కూడా ఎదుగుతూ మరింతగా మనం యాజ్ believers we all should mature in God's love and his grace. May God bless you all. Thank you.